అప్పుడెప్పుడో దసరాకొచ్చి మళ్ళీ ఇప్పుడొచ్చాననమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. రాత్రి చీకట్లో రాడాను అసలు ఏం కనిపియలేదు కానీ పొద్దున్నే చూస్తే అసలు ఎంత బావుందో! ఎన్ని రంగుల ఫ్లవర్స్ ఉన్నాయో మీరే చూసేయండి. ఇక్కడ యెల్లో కలర్ బంతి పూలున్నాయి. ఆ తర్వాతే పక్కనే ఆరెంజ్ కలర్ కూడా. వీడియోలో మంచిగా కనిపియాలని మా అమ్మమ్మ ఎండిపోయిన పువ్వులన్నిటిని కోసేస్తుంది. ఎంత ఇన్నోసెంటో కదా! ఇంకా వాటి పక్కనే చిన్నగా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఎండ్ వెళ్లి చూసి చిన్నగా ఉన్నాయి గైస్. వీటి పేరు కూడా నాకు సరిగ్గా తెలీదు. బట్ చూడ్డానికైతే చాలా క్యూట్‌గా ఉన్నాయి. వాటి మధ్యలోనే మళ్ళీ వైట్ కలర్ కూడా ఉన్నాయి. ఇంకా ఒక 2, 3 కొమ్మలేమో ఆరెంజ్ కలర్ చామంతి పూలు కూడా ఉన్నాయి. నాకు తెలిసి వీటిని చిట్టి చామంతి అంటారనుకుంటా. అదేంటి మీరు మాత్రం ఒక సెపరేట్ కుండీలో ఉన్నారు. మీరేమన్నా స్పెషలా? అసలు ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి గైస్ చూడ్డానికి. ఫస్ట్ టైం నేనైతే బేబీ పింక్ కలర్‌లో ఇవి చూడడం. ఇంకా దాని పక్కనే ఒక బెండకాయ చెట్టు అయితే ఉంది. ఒకటే బెండకాయ చెట్టుకి ఒక పెద్ద బెండకాయ, ఒక చిన్న బెండకాయ అయితే ఉంది. ఒకవేళ మీ గార్డెన్‌లో ఇన్ని ఫ్లవర్స్ ఉంటే మీరేం చేస్తారో చెప్పేయండి. మేమైతే ఏం చేయం. చూసి ఆనందపడుతూ ఉంటాం. ఇక్కడైతే మా అమ్మమ్మ చెప్తుంది ఈ చెట్టు చాలా పూసింది. ఈ మొక్కలన్నిటిని విత్తనాలు చేయాలని. మీకని ఫ్లవర్స్ అన్నీ నచ్చినట్టయితే వాటి కోసం ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.